గమ్మతి వార్తలు ఉన్నారు అందరూ శనార్థి పిచ్చలారా. ఇక మరి మన గమ్మతి వార్తలకు అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? ఇక మరి ఆచరణ కూడా పోదాం పది తలకాయ వార్తలకు. మా పార్టీకి ఓటు వేయకుంటే నరకాన్ని పోతారు సుమా. కేసీరావు డబల్ బెడ్రూమ్ యాది మార్చినవా రేవంతో? మందు దాగని తెలంగాణ మంత్రి వామ్మో ఎంత మంచోడు. చేపల పులుసు పంచాది ఏడిగిపోతుందో. కొట్టుకుంటుంటే చూస్తున్నారట పోలీసులు. మీ పానాలకు ఏమనుకుంటున్నారో కానీ మా పార్టీకి ఓటేయకుండా మాత్రము మీరు తప్పకుండా నరకాన్ని పోతారు. కంపెనీ నోటోడు కూడా పెడితే మంచి నోటోడు మాయం చేసింది అన్నట్టు. ఇక మరి మా మీద కాంగ్రెస్ వాళ్ళు ఏంటి 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 బదనాలు మోపుతున్నారు. గార మాటలు పడుకోకూడదు అనుకొస్తుండ్రు ఈ పిల్లగాడు ఏందో ఇందాం. ఇక నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు తీసుకొచ్చి పసందు చేసిన అని చెప్పక తిరిగే అరవిందో అమ్మ అనుసలకు వచ్చిండులా ఏందో ఇందాం పారి. ఏందే ఓ అరవింద్ అన్న, కన్నమ్మకు కడుపు కాలితే పిన్నమ్మకు కింద కాలినట్టు కాకర బీకర ఒరుతున్న వాట ఇంతకు ఏందే అని అమ్మాయము చెప్పే. అన్ని మీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ గ్యాస్, స్కూళ్ళు మంచి కట్టిస్తున్నాడు. మీ ఆరోగ్యం ప్రాబ్లం అయినా ఆయననే ఇలా చేపెడుతున్నాడు. మీ షాదీ ముబారక్ ఆయననే పైసలు పంపుతున్నాడు. మీ ఎస్ఎస్జి గ్రూపులకి ఆయన్నే రుణాలు ఇస్తున్నాడు. మీకు మళ్ళా ట్రిపుల్ తలాక్ తీసేసి మీ ఆత్మగౌరవం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ. ముద్రా లోన్లు యువతకి ఇస్తుండే ఆయన్ని. ఇవన్నీ ఇయ్యంగా మీరగిన మళ్ళా కాంగ్రెస్ కి टीआरएस कोटेशन रा ऊपर वाला तुम्हारे को जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को तो कांग्रेस की टीआरएस कोटेशन रा ऊपर वाला तुम्हारे को जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को तो किस तालीम में जाते ना उसमें छेद मत करो, जहन्नुम में जाते। जन्नत हासिल होना जो अपना देश के लिए सेवा कर रहा, जो अपना देश को सुरक्षित रख रहा, उनको वोट देके मदद देना, नहीं तो ऊपर वाला भी माफ नहीं करता तुम लोगों को। అన్న అరవింద్ అన్న అన్ని సరే కానీ మీరు వేస్తానన్న 2 కోట్ల నౌకర్లు ఏడవన వేచిదే జన్ధన్ ఖాతాలతోటి కర్రె పైసలు మనిషికి 15 లక్షలు పంచుతామని దండోరా చేస్తుంది ఏమాయనే అని మన్ను దుమ్ము పోస్తున్నాడు కానీ ఊర్లో పొంచి జనాలు. ఇక మరి మీ మాట మీకే సై లేకపోతే ఇక జనాలు పాడైపోను ఎట్లా నమ్మి పాడైతే ఇప్పటి జనాలు ఏమన్నా తెలియదక్కువ నానే. కనకం వదిలితే కర్మ వదులుతాయని అంటుంటారు పెద్దలు. కానీ ఈ రేవంతము కేసీరావయ్య కుటుంబం పంచాది సలగుండా అబ్బా 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 ఎక్కడ పంచాది మళ్ళా మోపై కూర్చుంటులా. ఇక చూడు కథ ఎట్లా ఉంది. కన్న కడుపు మంచిదైతే పెంచిన వారికి పేరు వస్తుంది అన్నట్టు కష్టపడ్డోళ్ళ చేతులకు కష్టపడే బతుకులా అంటగడిపిండుల్లా. ఇగో రేవంతం సారు ఏమనుకొస్తుందో ఈరోజు రామోనని అందిస్తున్నాడు పక్క నుంచి. అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పేదోళ్లకు పథకాల పంట వంటందుకు ఎమ్మెల్యే సంతకంతో మంత్రులకు కాగితాలు అందియాలనడంలా బాగానే ఉంది సారు ఈ కథ. కానీ మరి కారు పార్టీ వాళ్ళు ఏంటి సారు మీ ప్రభుత్వం కూలిపోతుందని గాలి కూతలు కూస్తున్నారట, నిజమేనా సారు? ఒకటే మరి మీ శివుల పడ్డదా ఈ ముచ్చట? నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వస్తే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.
ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వస్తే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వామ్మో కథల మారి మగడు కమ్మలు చేయిస్తే అప్పుల కూజి మగడు అమ్మక తిన్నాడట అన్నట్టు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటిస్తే 3 సీట్లే దిక్కవు అని ఇటు అటు అవు అని అనుకొస్తున్నట రాహుల్ అన్న. ఇది ఏమంటే సీఎం సారు ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను పొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఆగే కప్పలు కూస్తే వర్షం పడినట్టు ఈ కయ్యాల ముచ్చట తర్వాత ఇంటాం కానీ కేసీరావుకు చెంచల్గూడ జైలులో 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని ఆనాడు అన్నవాట మాట తప్పుతున్నవాట. ఎందుకు మర్చిపోయిండు ఈ 2 బెడ్రూమ్ ఇల్లు? కేసీరావు కట్టిస్తానన్న ఇల్లు ఎక్కడ వాయే అని ఇప్పుడు యాదికి వస్తలేదా ఏంది ఏం కథ? మేము యాది చేస్తున్నాము అని అనుకుంటుర్రే ఊరోళ్ళు. మరి దీని మీద ఏమంటావే ఓ రేవంతమన్నా? ఇక కార్తీక మాసానికి కడకమున్న మాఘ మాసానికి నా మహిమ చూపిస్తా అన్నట్టు అయ్యా పొన్నం గాండ్రింపులకు పులు స్టాపే లేదుగా. యమ ఉరుకులు పెడుతుంది అనుకో రాత్రి చూద్దాం పరి ఉరుకులాట. కాలం కలిసి రాకుంటే వారపాములు బుసలు కొడితే అంటుంటారు. నీకేమైందే పొన్నవన్న? కాలం కలిసి వచ్చి మంత్రిని కూడా అయితివి, జర్ర ఓపికతోటి ఉండరా అదే లెస్స ఫోన్ రిగుతున్నవాట అన్నట్టు. బండి సంజయ్ అనుచరులు పొన్నం ప్రభాకరు మందు తాగి మా సంజయనను ఏడికి పడితే ఆడికే మాటలు అంటుండ్రు, కూతలు కూస్తుండ్రు అంటుర్రు. నిజమేనా అనే ఈ పోను మందు తాగుతున్నావే ఓ పొన్నమన్న? నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నేను ఇలా వెజిటేరియన్ భక్తుని, హిందువును. రా పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. నయమే 4 రాళ్ళు వెనక పడ్డట్టే కానీ అమ్మే ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మే ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరము, ఆ ఇలవేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరము. మరి గింత చరిత్ర గల తల్లిని రాజకీయంలో గుంజి కంపు చేస్తురాట ఎందుకే? ఇది ఏం రాజకీయాలకు తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను అడిగిన హుస్నాబాద్ నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు, తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణకి ఏం జరిగింది, 5 సంవత్సరాలు ఎంపీగా ఏం చేసినావు అని అడిగితే నా తల్లి గురించి మాట్లాడతాను. నేను గట్ల అనలేదు. మీ అమ్మ కాళ్ళు కూడా ముక్తా అని తిరుగుతుండగానే బండి సంజయ్ బజార్ల పొంచి నువ్వే ఊ అంటే ఆ అంటే సింపతి కోసం తల్లి రాజకీయం చేస్తున్నావని అంటుండే బండి సంజయ్. ఏమంటావు? బండి సంజయ్ గారు, ఏ తల్లి అయినా 9 మాసాలు మోస్తే ఒక బిడ్డను కంటది. అటువంటి తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడింది. నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా. పైగా బతుకున్న నా తల్లిని ఆత్మక్షోభిస్తుందని మాట్లాడుతున్నాను. నేను రాజకీయ లబ్ధి అంటున్నాను. ఆ వీడియో చూస్తే మీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదు అని చెప్తే కూడా మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతావా?
ఈ పంచాది పాడైపోను. రాజకీయంలో ఏమన్నా లొసుగులుంటే మీరు చూసుకోవాలి కానీ ఈ కన్నతల్లుల గురించి బదనాలు చేసుడేందే అని అనుకొస్తుర్రే యావత్ తెలంగాణ జనాలు. జర్ర ఇప్పటికైనా ఎవ్వరైనా సోయి తెచ్చుకోవాలని కూడా మా అమ్మ నుంచి కోరుకుంటుంది. ప్రత్యేక హోదా పండబెట్టిర్రు. ఇక మరి అదేందో పోలవరాన్ని మాడైపోను నిలువున ముంచిదట, దాన్ని పొరలిచ్చిర్రు. ఇక లాస్ట్కి వస్తారు కదా నీ దండం పెట్టి షాయ కొట్టుకు ఎసరు పెట్టిండు. ఎవరైనా సంబరారా అది వచ్చిందా? ఇక పిల్లగాని భాగవతం ఎట్టముందో చూద్దాం పని. కార్తీక మాసంలో వర్షం కర్ణునితో యుద్ధం అన్నట్టు ఇప్పుడు షాయ కొట్టు సంసారానికి ఊపిరి ఊది ప్రాణం పోస్తుండట. అదరగొట్టే స్టెప్పులేసే సంబరాల రాంబాబు. కారు జొన్న కోడెకు కైలాసం కావాలా అన్నట్టు నాకు మాత్రం షాయ కొట్టు సంసారమే కావాలి. వస్తోళ్ళు పోతోళ్ళు షాయ తాగాలి, తర్వాత ఓట్లు గుద్దాలి అన్నట్టుగా ఏపీ జనాలకు తాయెత్తులు ఇయ్యకుండానే మంత్రాలేసి మలుపుకుంటున్నాడు నువ్వు. ఈ రకంగా నమ్మించి ఉబ్బించి మన రాంబాబు. ఇక ఇరువురు ఎట్లా ఉందో ఈయన భాగవతం. చూసినారులో ఓట్ల ముందర నాయకులు జనాల ముడ్లు కడగమన్నా కడుగుతారు. అదే ఎలక్షన్లు అయిపోయినాక ఇటంకల మళ్ళీ చూస్తే అంత ఒట్టు అని అనుకుంటున్నాడు నువ్వులా అమ్మటి రాంబాబు చిత్రాలు చూసిన వాళ్ళు. కానీ రాంబాబు సార్కు ఒక మాయని మచ్చ ఉంది అడనుల్లా. డ్యాన్సుల మీద ఉన్న సోయి ప్రజల మీద ఉండదని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు అటనుల్లా. ఎంతైనా సంబరమే. ఒట్టి చేపల పులుసు, పచ్చి చేపల పులుసు, ఒట్టి చేపల పులుసు, పచ్చి చేపల పులుసు పోసు పెట్టబోతే ఏదో అన్నదట. ఇక మరి చేపల పులుసు పంచాది పాడైపోను. ఎవరి మిడగ చుట్టుకుందంటే వామ్మో చిన్న సన్నగా లేదురా ఈ చేపల పులుసు పంచాది. చూద్దాం పై. బాబా కాలిమెట్లు తలకెక్కినట్లు ఏంది మంది రోజమ్మా. చేపల పులుసు పంచాది ఉడవకనే బాయ్. మళ్ళా అప్పుడే కొత్త రాగం ఎత్తుకున్నవాట. అసలు సీఎం రేవంత్ అంటే ఏందనుకుంటున్నావమ్మా? అయినా జబర్దస్త్ షోలో ఐటెం సాంగులు చేసే మా పోరాట వీరుని చరిత్ర నీకేం తెలుస్తుంది? నువ్వు ఎట్లా అంటావు రేవంత్ జాక్పట్ సీఎం అని? ఇగో ఈ రకంగా రోజమ్మను తెలంగాణ పచ్చి పులుసు కంటే పల్చగా చేసి మాట్లాడిండులా బండ గణేష్ అన్న. ఓ గణేష్ అన్న ఇక కానీ ఏమన్నదే ఇంతకు రోజమ్మ? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పక్కన జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తీసుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఈ స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. అయ్యో కుంచెడి గింజలకు కూలికి పోతే తూమడి గింజలు దూడలు తిన్నట్టే చేసుకుందిగా రోజమ్మ. ఆనాడు జగను తెలంగాణ నీళ్లను గుంజుకపోతుంటే కేసీరావు ఆంధ్రాకు పోయి రోజమ్మ చేపల పులుసు తాగినాక ఆ ఊసే ఎత్తకుండా వెనుకకు మళ్ళీ వచ్చిందట. అందుకే కృష్ణా జలాల నీళ్ళ పంచాది మూత మోగలేదులా అన్నమన్నా. రోజమ్మ చేపల పులుసులా ఏం మసాలా వేసి గట్టిగా పెట్టిందో కానీ 80,000 పుస్తకాలు చదివినా కేసీరావు మైండ్నే మార్చిందడనులా. ఈ అన్యాయం పాడువాడ వామ్ము.
సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ గోమాత చేసిన ఘనకార్యము అబ్బా ఇక తెగ మెచ్చుకొని మెడల మీద చేసుకుంటారు. అందుకనే గోమాత అని పేరు వచ్చింది ఈ మాతకు. చూడు, బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నవో నరుడా, బుద్ధి జ్ఞానం అన్నీ ఉన్నవో నరుడా, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని ఇప్పుడైనా తెలుసుకోరా మూగ జీవులే గొప్పయని. పక్కలోనికి సాయం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. పక్కలోడు ఎదుగుతుంటే మాటకు ఆవేశపడుతుంటారు. పక్కలోడు ఆపతిలో ఉండి సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే మిట్ట చూసుకుంటూ పోతాం. ఇది మానవ జాతి మొదటి లక్షణం. కానీ నోరు లేని మూగజీవులు ఇందుకు భిన్నంగా ఒకరి మేలు కోరే సంస్కారం గలయని అనిపిస్తుందిలా ఈ గోమాత చేసిన ఘనకార్యం చూస్తుంటే. పాపం ఈ పాలు చీకే గొర్రెపిల్ల తల్లి బాలింత రోగం వచ్చి చచ్చిపోతే అని అమ్మ కోసం ఏడ్చే ఈ గొర్రెపిల్ల గోస చూసి తన బిడ్డకు ఇయ్యకుండానైనా తర్వాత ఇస్తా అనుకొని ఇగో ఈ గొర్రెపిల్ల కడుపు రోజు నింపుతుందడం వల్ల ఈ గోమాత అమ్మతనంతో మానవత్వంతో పరుల మేలు కోరని బతుకు బతికినా వ్యర్థమే అన్నట్టుగా అనిపించేలా చేస్తుందిలా ఈ గోమాత. ఇక ఈ గోమాత చల్లకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో మూత పోతుంది అనుకోరాదు. కానీ ఏం మెచ్చుకుంటారు పో నరలోకము ఈ గోమాతను. ఓ పబ్లిక్ ఇంటున్నారులో ఇక మీ నర్సే తాత అందరికి ముక్కుసూటిగా బొట్టు పెట్టి చెప్పుకొస్తుండు. ఒకటే ముచ్చట ఏందైతే ఇన్లేదనుకో నకరాలు చేసిందనుకో ఇక నరకానికే మీరు తస్మాత్ జాగ్రత్త. చూడు, ఒకరా ఇద్దరా ఎందరో ప్రజలు, ఒకరా ఇద్దరా ఎందరో ప్రజలు దిక్కుమొక్కులేని అయ్యో సావు చస్తున్నారో, దిక్కుమొక్కులేని అయ్యో సావు చస్తున్నారో. అడ్డగోలి గొత్తురు రోడ్ల మీద నెత్తురు, అడ్డగోలి గొత్తురు రోడ్ల మీద నెత్తురు, క్షణకాలంలోనే జీవీడుస్తున్నారు, క్షణకాలములోనే జీవీడుస్తున్నారు. ఇగో చూడురి సిద్దిపేట కుకునూరు పల్లె శివారులో ఎంత ఘోరం జరిగిందో ఈ పాడువాడా. పాపం కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్న అవతల కారును తైలేసరికి అన్యారంగా పానాల మీదకి వచ్చిందాడనురా. 4 మనుషులకు లెస్స దెబ్బలు తాకినాయట. ఆసుపత్రిలో చేసిరట. కానీ మరి వాళ్ళ పానాలు ఎట్టట ఉంటాయో ఏం కథో అని ఇంటిల్లే చిన్న సన్న గోస పడతలేరటనులా. ఇక అందుకే ఓ పబ్లిక్ జర్ర రోడ్ల మీద చిన్నగా మెల్లగా చూసుకుంటా పోవాలని మా గమ్మతి వార్తల నుండి కోరుకుంటున్నాములో.
ఇక బండి సంజయ్ ఈ బజార్లు బట్టి తిరిగి ఇక మంది సూదులు వేయించిపోతుంటే నీ పాడైపోను కుందేలు లేచిపోయినాక కుక్క వచ్చినట్టే ఉందట కథ ఇగో పోలీసుల మీద ఏం గరం అవుతుండు బండి ఇక చూడు. అయ్యో భగవంతా, నేను ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతుంటే అరే ఈ పాడైపోను వెనకంగా కారణా కూడా కొంకుడు నడుపుతున్నారు. నేను ఏం చేయాలి? గతంలోనే నా పేరు ఉల్టపాల్ట అయ్యి నా పదవి ఉడబీకిర్రా దేవుడా. మన పదవి ఎట్లా తీసుకోవాలి, నేను ఎట్లా పెబ్బర్ కావాలి పువ్వుకు అని నేను చూస్తుంటే ఏంది కావచ్చు ఈ పోలీసులు కూడా మా కార్యకర్తల మా ప్రజాహిత యాత్రను అడుగడుగునా అడ్డుపడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఏదేదో చేసి మమ్మల్ని ఆగమాగం జగన్నాథం చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళకు ఎందుకు పచ్చి పర్వాలేనట్టుగా ఉంటుర్రు పోలీసు వాళ్ళు అని బండి సంజయ్ బగ్గున మండిపడుతుండ్రులా. ఇక ఆయన వరంగల్ జిల్లాలో ఈ దండం పెట్టి ఇక మరి ప్రజాహిత యాత్ర పేరు మీద ఊరూరు తిరిగి జనాల శుద్ధులను ఏంచిపోతుంటే ఇక కాంగ్రెస్ వాళ్ళట దాడి చేసిందట వాళ్ళ కార్యకర్తల మీద, అలా యాత్ర కంటే అడ్డం వచ్చిందట. ఇక పోలీసు వాళ్ళు ఆన్నే గంపంతా కన్ను పెట్టుకొని చూస్తున్నాడు కానీ సడి లేదట సప్పు లేదట. అందుకనే బండి సంజయ్ బగ్గున మండి ఆగుడు అవుతుండు. ఈ నూరు ఏమంటుండో అవసరం లేదు, మీరు రిక్వెస్ట్ మాకు అవసరం లేదు. దొరకకుండా కొట్టుకుంటాం మేము. ఓకే వాడుతున్నాం మేము లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం మేము. పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం మేము. నిన్నటి చేసినా ఇక్కడ మేము ఇబ్బంది పడతలేము. కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు చూపడుతున్నారు తప్ప ఆ సెక్యూరిటీ మాకు అవసరం లేదు. మీ సెక్యూరిటీ అవసరం లేదు. సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పుడు అంటే అంత గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారులు చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఎన్నో చచ్చిపోతున్నారు. వాళ్ళు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోండి. సెక్యూరిటీ అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చే సెక్యూరిటీ మాకేది సార్. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డదారా ఎటునే ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిదే వాళ్ళకి వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి అన్నట్టు. మీకు ఏమనిపిస్తే గా ముచ్చట జర కామెంట్ బాక్స్లో పెట్టుర్రి బిడ్డదారా. ఎందుకు మీరు మంచి మొఖాలు చూస్తారు దిక్కులు చూసుకుంటా జర మర్చిపోకుండా పెట్టుర్రి కామెంట్ బాక్స్లో. గమ్మతి వార్తలు.